శాఖ నిర్వహణలో చాలా అనుభవం అదే విధంగా నియంత్రణ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఈ శాఖను ఆయన ఎలా నిర్వహిస్తారో కూడా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా సత్య లా అండ్ ఆర్డర్ విషయం ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం పైన ఎన్నికల సమయంలో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ముఖ్యంగా మహిళల పైన జరిగినటువంటి దాడులు, మహిళలకు సంబంధించినటువంటి దేశంలోనే కనిపించకుండా వెళ్ళినటువంటి వారి సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉండిందో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ కావచ్చు, గతంలో అనేక అంశాల్లో వీటిని ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మహిళకు హోంశాఖ కేటాయించడాన్ని ఎట్లా చూడాలి? సో ఏ రకమైనటువంటి ఛాలెంజెస్ దీంట్లో ఉండబోతున్నాయి? రాష్ట్రంలో మహిళకు హోంశాఖ కేటాయించడం గతం నుంచే ఉంది. అయితే లా అండ్ ఆర్డర్ మాత్రం సీఎం చంద్రబాబు వద్ద ఉన్నప్పటికీ కూడా హోంశాఖ కేటాయించడం అనేది చాలా పెద్ద విషయమని చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే వంగలపూడి అనిత గారు ఉన్నారో ఆవిడకి ఈ శాఖను కేటాయించారు. ఈ శాఖలో దీంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నివారణ శాఖను కూడా కేటాయించారు. అయితే ఒక మహిళకు హోంశాఖ కేటాయించడం అనేది చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో వారికి ఇచ్చిన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు, అదేవిధంగా ఎవరైతే నిమ్న వర్గాలు ఉంటారో, ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ఉంటారో వాళ్ళందరికీ ఇచ్చిన గౌరవంగా ఇది మనం భావించాల్సి ఉంటుంది. మహిళకు ఈ హోంశాఖను కేటాయించడం అనేది దాని పట్ల కూడా మంత్రి అనిత కూడా చాలా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వంలో కూడా అనేక కేసులు ఆమెపై రావడం జరిగింది. అనేక ఉద్యమాలు ఆవిడ చేశారు ప్రభుత్వ వ్యతిరేక మహిళలకు, అదేవిధంగా పిల్లలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాఘాతాలకు వ్యతిరేకంగా ఆవిడ ఉద్యమాలు చేసిన పరిస్థితులు, ఆమె మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అనేక అవమానాలకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ అవమానాల నుంచి పైకి వచ్చినటువంటి వంగలపూడి అనితకు హోంమంత్రిత్వ శాఖ కేటాయించడం అనేది చాలా గొప్ప విషయంగానే మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖను గతంలో ఎవరైతే నిర్వహించారో నారాయణ సీనియర్ మంత్రి, ఆయనకే మరలా కేటాయించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం అమరావతి నిర్మాణం ఫుల్ స్వింగ్లో ఉండాలంటే ఆయనకే పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కనుక తిరిగి ఆయనకే ఆ శాఖను కేటాయించినట్లుగా మనకు అర్థమవుతుంది. సత్య ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నాం అంటే ప్రజాప్రతినిధులుగా అనుభవం ఉన్నప్పటికీ కూడా కొత్తవారు మంత్రులుగా ఇప్పుడు టీజీ భరత్ కావచ్చు, లేదా బీసీ జనార్దన్ రెడ్డి, అట్లనే రవికుమార్, సో బాల వీరాంజనేయ స్వామి కావచ్చు, లేకపోతే రామానాయుడు కావచ్చు, వీళ్ళందరికీ కీలకమైనటువంటి శాఖలు అప్పగించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇరిగేషన్ కానీ, పరిశ్రమలు కావచ్చు, ఇట్లాంటి ముఖ్యమైనటువంటి శాఖలన్నీ కూడా. సో వీరికి ఈ బాధ్యతలు అనేది ఒక ఛాలెంజ్ నిజంగా కూడా. సో వీరికి అప్పగించడం వెనక ఉద్దేశం ఏంటి? వీరు ఏ రకంగా దీన్ని నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి ఉండబోతోంది? గత ప్రభుత్వ టైంలో ఎప్పుడు అసెంబ్లీలో వ్యవసాయం గురించి కానీ, నీటిపారుదల గురించి కానీ చర్చలు వచ్చినప్పుడు చాలా క్రియాశీలకంగా పాల్గొన్న డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆయనకు ఈ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అయితే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్కి సంబంధించి గతంలో ఇచ్చిన ఆ శాఖను తీసుకున్నటువంటి అంబటి రాంబాబు కావచ్చు, అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, పోలవరం ఇంచు కూడా కదలలేదు. అయితే ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టులు కూడా ఎక్కడ ముందుకు సాగని పరిస్థితి. రాయలసీమలో పూర్తి స్థాయిలో సస్యామలం చేస్తా అన్న గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ శాఖకు పెట్టిన మంత్రుల వల్లే ఆయనకు అది నెగిటివ్ అయిందని మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఈసారి మాత్రం డాక్టర్ నిమ్మల రామానాయుడును ఈ శాఖకు నియమించడం, ఆయనకు పూర్తి స్థాయిలో దానిపైన అవగాహన కూడా ఉంది. వ్యవసాయం పై అనుబంధ రంగాలపైన పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఇది చాలా వరకు మేలు చేసే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కందుల దుర్గేష్కు టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ కేటాయించడం జరిగింది.